మీ లెక్క ప్రకారం ఔటర్ రింగ్ రోడ్ అవతల, ఔటర్ రింగ్ రోడ్ యువతల బిజినెస్ ఎలా ఉంది? ఫస్ట్ యువతల నుంచి మాట్లాడుకుందాం. ఔటర్ రింగ్ రోడ్ యువతల బిజినెస్ ఎలా ఉంది? ఔటర్ రింగ్ రోడ్ లోపల అయితే ఇండిపెండెంట్ హౌస్, విల్లాస్, అపార్ట్మెంట్స్ రన్ అవుతున్నాయి. ఇంకా లేఅవుట్లు వేయడానికి ఎక్కడెక్కడ స్థలాలు అవకాశం తక్కువ ఉన్నాయి. అవి కూడా పెరి అర్బన్ ఉన్నాయి. కానీ తర్వాత ఇటువైపు శంషాబాద్ ఉంటే త్రిబ్రోంజియో ఉన్నాయి, ఇటువైపు కోంపల్లి వైపు సైట్లు ఉన్నాయి. కానీ ఎక్కువ రేట్లు అవ్వడం వల్ల ఏమైందంటే అవి లేఅవుట్లు వేయడానికి కాకుండా విల్లాలకి పనికి వచ్చేలాగా, లేకపోతే హైరేజ్ కడితేనే కానీ వర్కౌట్ అయ్యేలాగా, 5 ఫ్లోర్లు కడితే వర్కౌట్ అయ్యేలాగా ఉన్నాయి. కాబట్టి ఇంకా అక్కడ మనం టచ్ చేయలేము అనమాట. టచ్ చేయలేము అసలు. అంటే మినిమం 15 కోట్ల రూపాయలు ఎకరం చెప్తున్నారు లోపల మినిమం. ఇప్పుడు తెల్లాపూరు, ఉస్మాన్ నగర్, నల్లగండ్లు కానివ్వండి, ఆ గోపన్పల్లి కానివ్వండి, మినిమం 30 కోట్లు 40 కోట్లు పాత రేట్లే ఉన్నాయి. ఇంక ఇప్పుడు ఎవరు తగ్గించట్లేదు. అంత రేట్లు పెట్టుకొని అసలు అన్ని డబ్బులు ఉంటే బిల్డర్ ఎందుకు రియల్ ఎస్టేట్ చేయాలి? అంతేనా? ఇంతకుముందు అసలు మేము లేఅవుట్ వేసామంటే ఒక 50 లక్షలు ఉంటే లేఅవుట్కి అడ్వాన్స్ ఇస్తే మిగతా డెవలప్మెంట్కి వచ్చేసాయి పరిస్థితి ఉండే. అప్పుడు ఎంత ఉండేది? 20 లక్షలు 25 లక్షలు ఉండేది. ఒక 2.5 కోట్లు పెట్టి అవుట్రేట్ కొంటే ఒక 10 ఎకరాలు లేఅవుట్ అయ్యేది. ఇప్పుడు 2.5 కోట్లకు ఒక ఎకరం కూడా రావట్లేదు కదా. ఇప్పుడు చూడండి, మీకు మామూలుగా ఇప్పుడు ఫ్యూచర్ సిటీ తీసుకుందాం. తుక్కుగూడ నుంచి కడతాలు, కందుకూరు, కడతాలు హైవే ఫేసింగ్లో చూసుకుంటే 3 కోట్ల రూపాయలు మినిమం. తుక్కుగూడ దగ్గర 10 కోట్లు 8 కోట్లు చెప్తున్నారు. అక్కడ నుంచి కందుకూరు మినిమం 3 కోట్లు, అక్కడ నుంచి కడతాలు అక్కడ మినిమం 2.5 కోట్లు చెప్తున్నారు. ఏం చేసుకోవాలి 2.5 కోట్లు పెట్టుకొని? ల్యాండ్ ఏమన్నా పోనీ ఇన్వెస్ట్మెంట్ అదే 3 కోట్లు పెట్టి ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ చేసి ఏదైనా ఫ్యాక్టరీ ఇండస్ట్రీ పెడితే కనీసం ఒక నెలకు 20 లక్షలు 25 లక్షలు వస్తాయి. భూమి మీద పెట్టి ఏం చేయాలి? సో అట్లా రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఉన్న ఎంప్లాయీ పోయినా చాలా వరకు కంపెనీలు మూసేశారు. అంటే జరగనప్పుడు ఓవర్ హెడ్స్ దండగ కదా, లాస్ కదా. సో అందుకని కొన్ని వందల రియల్ ఎస్టేట్ కంపెనీలు మూసేశారు. పెద్ద పెద్ద కంపెనీలే ఉన్నాయి. ఓకే. సో అందువల్ల ఏంటంటే పీక్స్ రేట్లోకి వెళ్ళడం కాబట్టి పాకెట్ రేట్ చూడట్లేదు. దానివల్లనే రియల్ ఎస్టేట్ ఆగింది. ఇంకొకటి రీజనల్ రింగ్ రోడ్ వరకు, రీజనల్ రింగ్ రోడ్ వస్తుందని చెప్పి రీజనల్ రింగ్ రోడ్ వరకు కూడా అదే రేట్ చెప్తారు. అంటే ఇక్కడ నుంచి కడతాలు వెళ్ళినా కానీ, ఆమంగల్ వెళ్ళినా కానీ 3 కోట్లు ఎందుకు చెప్తారంటే అక్కడ రీజనల్ రింగ్ రోడ్ ఉంది, ఇక్కడ అవుటర్ రింగ్ రోడ్ ఉంది, మధ్యలో ఫార్మసిటీ ఉంది. ఎక్కడ చూసినా 3 కోట్లే. ఏం చేయాలి? 3 కోట్లు పెట్టి ల్యాండ్